దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాసము అక్టోబర్ మాసం 10వ నెలలోకి దేవుడు మనల్ని నడిపించాడు. ఆ 10వ నెలలోకి మనం నడిపించిన దేవాది దేవునికి మరి కొద్దిసేపే నేను మీతో పంచుకుంటాను. 1 గంట వరకు దయించి మీరు అంటే లోపం ఎక్కడ ఉంది అనేది మనము పరీక్షించుకోవాలి. ఓకేనా? లోపం ఎక్కడ ఉన్నది అనేది మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ నెలలో ప్రభు నీకు వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఏమిటో విని ప్రభుని మహిమపరచవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ చెప్పినట్టు వీటిల్లో ABC అని 3 సందర్భాలు మీకు ఉపమాన రీతిగా చెప్పి తర్వాత ఒక్క మాటనే మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ మాట కూడా మీకు తెలియపరుస్తాను. కాబట్టి ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నట్టు మాట ఏమిటో చూద్దాం. 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భం, నా నామమున చాలు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అక్టోబర్ మాసంలో దేవుడు స్వయంగా తన నోట నుండి పలికి మనకి వాగ్దానాన్ని చెప్పి ఇస్తున్న సందర్భం ఇది. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఈ అక్టోబర్ మాసంలో నీ మనస్ఫూర్తిగా నువ్వు ప్రభువును వేడుకున్నప్పుడు, నీ మనస్ఫూర్తిగా ప్రభువును నువ్వు కోరుకున్నప్పుడు, ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఏమై ఉన్నది అని వెనక్కొచ్చి ఒకసారి నువ్వు అడిగితే, నువ్వు నా సన్నిధానంలో కన్నీరు విడుస్తున్నావు కనుక, లేకపోతే నా సన్నిధానంలో నువ్వు వేడుకుంటున్నావు కనుక, నీవు కానీ కరెక్ట్గా నన్ను అడుగుతున్న విషయాన్ని న్యాయబద్ధమైనదే అయితే నేను చెప్తున్నాను, మీరు నా నామములో నన్ను మీరు ఏమి అడిగినాను అది మీకు చేస్తాను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. అందుకని అన్నాడు, అన్ని నామములు కన్నా పై నామము యేసు నామము. అందుకు ఒక పాట కూడా ఉంది, అన్ని నామములు కన్నా ఘనమైన నామము యేసునాదా. తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అన్ని నామముల కన్నా పై నామము ఘనమైన నామము. ఈ ఘనమైన నామము కూర్చున్న మీకు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ మాసములో, అక్టోబర్ మాసములో నిజముగా నీవు నన్ను అడుగుతుంటే నేను నీకు మాట తప్పకుండా చెబుతున్నాను, నా నామములో నువ్వు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామములో నువ్వు అడగాలి అంతే. ఆయన నామములో నువ్వు ప్రస్తాపించాలి, ఆయన నామములో నువ్వు చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన నామములో చెబుతావో, ఎప్పుడైతే ఆయన నామములో నువ్వు అడుగుతావో, ఎప్పుడైతే ఆయన నామముల గురించి నువ్వు గుర్తిస్తావో, అప్పుడు ఆయన దానికి కలిగినట్టి సమాధానాన్ని నీ ఇంటి దగ్గరికి పంపించి నీ డోర్ టక్ 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 అని పట్టబోతున్నాడు. డోర్ నువ్వు తీసేసావనుకో, ఆ నామములో ఉన్న శక్తిని ఇంట్లోకి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలోకి రాబోతుంది, నీ బ్రతుకులోకి రాబోతుంది అనే సందర్భాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నామములో అడిగి పొందుకున్నట్టు వాళ్ళు ABC 3 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఆయన నామములో అడిగి పొందుకున్నట్టు వాళ్ళు, నేను మీకు రెఫరెన్స్ అని చెప్పను, వాళ్ళ గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన నామములో అడిగిన వారిని ఆయన మేలు చేశాడు. ఎలా మేలు చేశాడు అంటే, ఉదాహరణకి మనం చూసుకుంటే హన్నా అన్నది, అయ్యా నాకున్న ఈ అవమానము తొలగించే దాని కొరకు, నాకు ఒక అవమానం ఉన్నదయ్యా, ఆ అవమానాన్ని తొలగించే దాని కొరకు నువ్వు నాకు ఒక మంచి మగబిడ్డను దయచేయ్యా అని అడిగింది. ఏమైనా హల్లెలూయా. నాకు ఒక అవమానం ఉన్నది, బిడ్డలు లేరు, నాకు అవమానం ఉన్నదయ్యా,
సమాజంలో ఒక అవమానం ఉందయ్యా, గొడ్డురాలు అని. సమాజంలో ఒక అవమానం ఉన్నదయ్యా, ఈమె పిల్లలు లేదని అని ఒక బాధ నా హృదయాన్ని తులుస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది. నా హృదయాన్ని గుణపంతో గుచ్చినట్లుగా నాకు కనిపిస్తుందయ్యా, వినిపిస్తుందయ్యా, బాధపడుతున్నానయ్యా. దయించి నా అవమానము తీరేదాని కొరకు, నాకున్న అవమానము తీర్చబడేదాని కొరకు నాకు ఒక బిడ్డను దయచేయ్యా అని ప్రభుని ఆమె అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె అడిగిన దానికి నేను ఇవ్వను అని ప్రభు చెప్పలేదు. కానీ మరుసటి ఏట నీవు గర్భవతివై బిడ్డని కందువుగా కానీ దేవుడు ఆయన నామములో ఉన్న శక్తిని అక్కడ తెలియవచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నామములో ఉన్న శక్తిని దేవుడు రిలీజ్ పరిచాడో, ఆయన నామములో ఉన్న శక్తి ఎవరు చూశారయ్యా అంటే అన్న చూసింది. అన్న చూడటం ఒక్కటే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రవక్తగా ఉండేదాని కొరకు ఒక అద్భుతమైన వ్యక్తిని, సమూయేలును వారసునిగా దేవుడు కలుగజేశాడు. ఆయన నామములో ఒక శక్తి ఉన్నది. అందుకే ప్రభువారు చెప్తున్నాడు, నా నామములో నీవు నన్ను ఏమి అడిగినను అది నేను నీకు ఇస్తాను, చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు మన తండ్రి. సమూయేలు అనబడినది ప్రవక్త. సమూయేలు అంటే దాని భావము, దాని మీనింగ్, దాని అర్థం ఏమిటి అంటే దేవునిని అడిగి పొందుట. చెప్పడం గట్టిగా హల్లెలూయా. సమూయేలు అనే దానికి భావము, అర్థం ఏమిటంటే దేవునిని అడిగి పొందుకునుట. అంటే నా నామములో మీరు నన్ను ఏమి అడిగిననో దాన్ని నేను మీకు చేస్తాను అని చెప్పినది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది ఆ నామము మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఉదాహరణకి ఆ తల్లి అడిగినట్టు ఆ సందర్భాన్ని ఆయన నామములో శక్తి ఉన్నదా లేదా అని ఆమె రుజువుపరుచుకునే దాని కొరకు ఒక్క సమయంలో మాత్రమే ఇవ్వలేదు, కానీ ఆ తర్వాత 5 బిడ్డల మళ్ళా ఆమెకి దేవుడు దయచేశాడు. కట్టండి చెప్పడం. అందుకే మన తండ్రి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఒక్కడే ఇచ్చిన నాకున్న అవమానం తొలగించయ్యా అనంటే ఒక బిడ్డని ఇచ్చినా? నో, కాదు. ఒక్క బిడ్డనిచ్చిన తర్వాత మరలా ఆమెకి 5 మంది బిడ్డలు ఇచ్చాడు. ఇచ్చినట్టు పెద్ద కుమారుడు ఒక గొప్ప ప్రవక్తగా మారేటట్టుగా చేశాడు. ఈరోజు నీ పిల్లల గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు, ఏం కోరుకుంటున్నావు నాకు తెలియదు. బట్ నేను చెప్తున్నాను, నీ హృదయములు ఎలాంటి మచ్చ ముడత డాబు లేకుండా నువ్వు కానీ వేరే నామముల గురించి కాదు, కానీ యేసు నామమును నువ్వు ఉచ్చరించితే గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను శక్తులు వణుకుచున్నవి. చూడండి, ఆయన నామమును ఉచ్చరింపగానే, చెప్పగానే ఏమవుతుంది? దయ్యాలు గడగడలాడుతూ ఉన్నాయి, బెదిరిపోతున్నాయి, భయపడుతున్నాయి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన నామములో శక్తి ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. ఈ అక్టోబర్ మాసంలో ఒక మంచి తీర్మానాన్ని తీసుకొని ఈ మాసం కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఈ మాసము ప్రారంభం నుంచి ముగించు వెండింగ్ లో వరకు నువ్వు ఆ ఆలోచన కలిగి ఉన్నట్లుగానైతే యేసు ప్రభువారు ఆ నామములో ఉన్నటువంటి శక్తిని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏ అన్న బి సొలొమోను చాలా చిన్నవాడు వయసులో, కానీ అతనికి అప్పచెప్పినటువంటి భారము చాలా పెద్దది. వయసులో మాత్రము చాలా చిన్నవాడు, కానీ ఆయనకు అప్పచెప్పినటువంటి భారము చాలా పెద్దది. అందుకే ఆయన గిబియోనులోకి వచ్చి సొలొమోను అడుగుతున్నాడు, అయ్యా నా వయసు చిన్నదే, నేను ఈ ప్రజలను పరిపాలన చేసే దాని కొరకు నాకంత మేధస్సు కానీ తెలివి కానీ జ్ఞానం కానీ నాకు లేదు. బట్ ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ
ప్రజలందరినీ పరిపాలనలోకి తీసుకొని వచ్చి వారిని మీ వైపు నడిపించే దాని కొరకు నాకు మీరు జ్ఞానమునివ్వండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలనలోకి తీసుకొని రావాలి అంటే నాకు ఈ ప్రజలకి నేను ఏం చెప్తే ఈ ప్రజలు వింటారో, నేను ఏం చెప్తే ఈ ప్రజలు పాటిస్తారో, నేను ఏం చెప్తే ఈ ప్రజలు దాన్ని అనుసరిస్తారో ఆ ప్రకారంగా చెప్పే ఆ జ్ఞానమును నాకు బోధించయ్యా అనగానే దేవుడు కొదువు లేకుండా అతనికి జ్ఞానాన్ని బోధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానం ఒకటే బోధించాడు ఆయన. జ్ఞానం ఒకటే కాదు కానీ నీకు ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. పడదాం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన 40 సంవత్సరాలు ఏకగ్రహంగా చక్రవర్తిగా రాజుగా పరిపాలన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఏక చక్రవర్తిగా ప్రజలను నడిపించే వ్యక్తిగా ఆయన దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగాడు. ఇది 40 సంవత్సరాలు ఎలాగ సాధ్యమయ్యా అంటే దేవుని దగ్గర అతను కోరుకున్నాడు, అయ్యా ఈ ప్రజలను నడిపించే దాని కొరకు నాకు జ్ఞానము తక్కువ ఉన్నది, ఈ ప్రజలను నడిపించే దాని కొరకు నాకు జ్ఞానము తక్కువ ఉన్నదయ్యా, కాబట్టి ఈ ప్రజలను నడిపించే అంత జ్ఞానం నాకు బోధించు. నువ్వు అడుగుతున్నావా ఈరోజు, అయ్యా ఈ కుటుంబాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే నాకు కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయి, నా కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే ఇది ఇక్కడ ఆగిపోకుండా ఉండాలి అంటే దానికి తగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా, నా భర్తతో నేను ఎలాగ మూవ్ కావాలి, నా భార్యతో ఎలాగ నేను మూవ్ కావాలి, నా పిల్లలతో నేను ఎలాగ సంభాషించాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా నేను నా కుటుంబంలో వస్తున్న పరిస్థితులు నేను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ ఎదుర్కొనే ఈ విషయాలలో తగిన జ్ఞానాన్ని నాకు ఇయ్యా అని నువ్వు అడగలిగితే ఇదిగో ఈ అక్టోబర్ మాసము ఈ మొదటి ఆదివారంలో ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొడదాం గట్టిగా. 40 సంవత్సరాలు చక్రవర్తిగా పరిపాలన చేసే అంత జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చినట్లుగా ఇదిగో ఈ కుటుంబాన్ని ఈదే దాని కొరకు, నీ భర్తతో ఎలాగ వెళ్ళాలో తెలియపరిచే దాని కొరకు, నీ భార్యతో ఎలాగ ముందుకు వెళ్ళాలో తెలియపరిచే దాని కొరకు, నీ పిల్లలు ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలో తెలియపరిచే దాని కొరకు, నీ కుటుంబాన్ని ఎలాగ కట్టుకోవాలో తెలియపరిచే దాని కొరకు, ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, లేనప్పుడు ఏ విధంగా ఉండాలి, ఈ మెలకువలన్నీ ఎత్తు పల్లాలన్నీ నేర్పించే దాని కొరకు ఆయన తగిన జ్ఞానాన్ని నీకు ఈ రోజు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి షేకండి ఇచ్చి, అక్క నీ కుటుంబాన్ని నడిపించే దాని కొరకు సరైన జ్ఞానాన్ని దేవుడు ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చిండా ఇయ్యలేదా? సొలొమోనుకి ఇచ్చాడా లేదా? సొలొమోనుకి ఇచ్చాడా లేదమ్మా? ఇయ్యలేదు కదా? చెప్పండి ఇచ్చాడా లేదా? దేవుడు ఏమని అడిగాడు ఆయన? ఈ ప్రజలను పరిపాలన చేసే దాని కొరకు నాకు జ్ఞానము లేదు, సరిపోదు, కాబట్టి నువ్వు నాకు జ్ఞానము అడుగాను. ఐశ్వర్యాన్ని అడగలేదు ఆయన, ఐశ్వర్యాన్ని అడగలేదు, జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. యేసు ప్రభు వారు ఐశ్వర్యం జ్ఞానం ఒకటే కాదురా నీకు కావలసిన బాబు, నీకు ఐశ్వర్యము కూడా నీకు ఇవ్వబోతున్నానని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే విధంగా నడిపింపబడాలో ఆ నడిపింపుని దేవుడు నీకు ఖచ్చితంగా ఇచ్చి నేను ముందుకు నడిపించాలని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు మరి చక్రవర్తిగా ఆయన పరిపాలన చేశాడంటే ఎలాంటి జ్ఞానము పొందుకొని ఉంటే అతడు పరిపాలన చేయగలిగాడు. చెప్పండి, ఎలాంటి జ్ఞానమును పొందుకుంటే పరిపాలన చేయగలిగాడు? నీ భర్త దగ్గర, నీ ఇంటి దగ్గర 20 సంవత్సరాలు ఉండేసి మిగతా 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నీ భర్త దగ్గర నువ్వు నడుస్తున్నావు. నీ ప్రయాణం స్పిరిచువల్, నీ లైఫ్ ఎలాగ ఉండబోతుంది? ఆ జ్ఞానాన్ని దేవుడు నువ్వు అడగలిగితే ధారాళంగా కొదువు లేకుండా నా తండ్రి ఆ జ్ఞానాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సి బి చెప్పానుగా సొలొమోన్, ఏ చెప్పానుగా అన్న, బి చెప్పానుగా సొలొమోన్, సి ఎలీషా ఏలియా దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు కలిసి మెలిసి నడుస్తూ ఉన్న సందర్భాల్లో
ఏలియా నేను పరలోకానికి వెళుతున్నాను అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఎక్కడికి వెళుతుండో అక్కడికి ఎలీషా వెళుతున్నాడట. ఏలియా వెళ్ళి ప్రతి దగ్గరికి ఎలీషా వెళుతున్నాడట. అప్పుడు ఏలి అడిగాడంట ఎలీషాని, ఏమిటి నువ్వు నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నావు, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని అంటే, అయ్యా నీ మీద ఒక్కెంత ఆత్మ ఉన్నది, నా మీద 2 పాళ్ళు ఆత్మ నా మీదకి రావాలి. కొట్ట సపట్ల గట్టిగా హల్లెలూయా. 2 పాళ్ళు అభిషేకం నా మీదకి రావాలి. 1 పాలు అభిషేకంతో నువ్వు ఈ భూమి మీద తలకిందులు చేశావు, 2 పాళ్ళు అభిషేకాన్ని నేను పొందుకొని తలకిందులు చేసే దాసునిగా నేను ఉండాలి అయ్యా, అటువంటి అభిషేకము నాకు మీరు అందించండి అనగానే ఏలియా లేచిపోతూ ఉండగానే ఆకాశం వైపు వెళుతూ ఉండగానే ఆకాశం నుంచి ఒక దుప్పటి ఎప్పుడైతే ఎలీషా మీద పడిందో 2 పాళ్ళు ఆత్మ అతని మీదకి బిగ్గరగా దిగి వచ్చేసి నాకు చప్పట్ల గట్టిగా హల్లెలూయా. నీవు అలాంటి అభిషేకం కలిగి గాని ఉన్నట్టయితే నీ నోరు జారదు, నీ దృష్టి జారదు, నీ తలంపులు జారవు, నీ ఆలోచనలు జారవు, నీ క్రియలు జారవు, అన్ని కూడా పర్ఫెక్ట్ గా దేవుని దగ్గర నమ్మకస్తురాలుగా నమ్మకంగా ముందుకు నడిచే వ్యక్తిగా నువ్వు కనబడతావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్న మాట, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. హన్నాకి చేశాను, మీకు చేయనా? సొలొమోనుకి చేశాను, మీకు చేయనా? ఎలీషాకు చేశాను, నేను మీకు చేయనా? వాళ్ళు అడిగిన కోణములో, వాళ్ళు అడిగిన విధముగా, వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన నీవు అమలు చేసుకొని ఆ ప్రకారంగా నువ్వు నన్ను అడగలిగితే, ఇదిగో ఈ అక్టోబర్ మాసంలో నీకు పేరు పేరున నీకు నేను మాటిస్తున్నాను, పేరున నీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నా పేరట మీరు నన్ను ఏమి అడిగినాను నేను మీకు చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం లేకుండా ఉన్నారండి, కుక్క దగ్గర కోడలాగా. మీరు హ్యాపీగా ఉండండి, సంతోషం లేదా? దేవుడు 2 పాళ్ళ అభిషేకాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుడు 2 ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడట? ఆయన నామములో మనము ఆయనని ఏమి అడిగినను. మరి అన్న యొక్క ఆమె ఏమంటారు, సవితేనా? అన్నకి సవితే ఉంది కదా, సవితేనా అనేది ఆమె పెనిన్న కదా ఆమె పేరు. ఈ పెనిన్న ఆమెని ఎగతాళి చేసేదట. మన భర్త నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నాకు బిడ్డలు కలిగారు, నీకు బిడ్డలు కలగలేదు అని. ఆమె ఎట్టయినా ఇంట్లోకి సవితిని తీసుకొచ్చాడు, కానీ సవితి పోర నాకు వద్దు అని అనుకున్నది. అందుకు పట్టుబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళింది, నాకున్న ఈ అవమానాన్ని తొలగించడానికి కొరకు నాకు బిడ్డని అయ్యా అని. ఆయన నామములో శక్తి ఉన్నది కనుక ఆ శక్తి అన్న విషయంలో జరిగింది. ఇంతమంది ప్రజలను నేను నడిపించడానికి నాకు చేత కదయ్యా, నీవు నాకు జ్ఞానం ఇవ్వగలిగితే నేను నడిపిస్తాను అంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. 2 ఆశీర్వాదం నాకు కావాలి, నిన్నే ఎమ్మడించాను కదా, అలాంటి అభిషేకాన్ని నాకు ఇవ్వయ్యా అని ఎప్పుడైతే ఎలీషా కోరుకున్నాడో ఆ ఎలీషా కోరుకున్న విధానాన్ని దేవుడు అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఆయన నామములో మనకి ఏమి ఇవ్వబోతున్నాడు చూద్దాం. నా ప్రశ్న ఏమిటంటే, అన్నకి కోరుకుంటే తన నామములో ఉన్న శక్తిని తెలియపరిచాడు. సొలొమోను కోరుకుంటే తన నామములో ఉన్న శక్తిని సొలొమోనుకి ఇచ్చాడు. ఎలీషా కోరుకుంటే తన నామములో ఉన్న శక్తిని కోరుకున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఆయన నామములో మనం కోరుకుంటే ఏమి ఇవ్వగలడు? ఆయన నామములో మనం కోరుకుంటే ఏమి ఇవ్వగలడు అనే సందర్భాన్ని ఒక్క మాటే చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడో మీరు చివరి వచనం పూర్తిగా ఆ వచనం మొత్తం చదవండి. ఆ చివరి వచనం చదివిన తర్వాత ఆపకుండా బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, చేతులు ఖాళీ పెట్టుకోకుండా.
అవసరమైతే గోడకేసైనా కొట్టాడు, ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతామా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం రెఫరెన్స్ 15వ వచనం. 60లో 15. ఓకే ఓకే. ఎవడు నీ మార్గములో నుంచి దాటిపోవట్లేదు. రెడీగా ఉండాలి మీరు. నిన్ను శాశ్వత శోభాధికరమైన క్షయముగాను బహుతరములకు సంతోషకరముగాను సంతోష కారణముగాను చేసేదను. ఒకటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు అంటున్నాడు, నిన్ను సంతోషకరముగా చేసేదను. ఎప్పటికి? బహుతరములకు. కొట్టసపట మరొకసారి. నిన్ను బహుతరములకు సంతోషకరమైన జీవితాన్ని నేను ఇవ్వగలను. ఎప్పుడో తెలుసా? నా నామములో నీవు నన్ను ఏమి అడిగినను నేను నిన్ను సంతోషకరముగా చేయగలను. సంతోషకరముగా చేయగలను. సంతోషకరముగా నేను ఇవ్వగలను. మాట తప్పను నేనని ఈ అక్టోబర్ మాసంలో ప్రభు నీకు మాటిస్తున్నా. హల్లెలూయా. ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషం కాదండి. ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషం కాదు. వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు సంతోషం కాదు. పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషం కాదు. లేదా ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషం కాదు. నీకు బిడ్డలు కలిగినప్పుడు సంతోషం కాదు. కానీ నీవే ఒక సంతోషకరంగా మార్చేటట్టుగా చేస్తాను అంటున్నాడు. చప్పటపడతాను గట్టిగా. హల్లెలూయా. నిన్నే ఒక సంతోషకరంగా నేను మార్చి వేస్తాను. కాబట్టి నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు అది చేస్తాను. మీరు నా నామములో నన్ను ఏమి అడిగినా ఈ అక్టోబర్ మాసంలో మాటిస్తున్నాను. దానికి తగినట్లుగా నువ్వు నడవగలిగినట్లుగాని అయితే, నువ్వు తీసుకున్న తీర్మానం సరైనదే కానీ అయితే, మీ అడిగిన ప్రతి దానికి జవాబు నేను ఇస్తున్నాను అని ప్రభువారు సెలవిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి సంతోషకరంగా చేస్తానని ప్రభువారు చెప్పారు. నా జీవితానికి నేను అప్లై చేసుకుంటే, నా జీవితానికి ఇప్పుడు నేను అప్లై చేసుకుంటే, ప్రెసెంట్ ఇప్పుడు నేను పడుతున్న పరిస్థితి నేను అప్లై చేసుకుంటే, దినేష్కి ఆపరేషన్ చేయాలి. ఎంత అవుతుందో తెలియదు. అలాగే దీక్షకి 1,00,000 పైన నేను ఫీజు కట్టాలి. ₹1 నా దగ్గర లేదు. అలాగే దీప్తికి రెండో పాపకు మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను. ₹1 నా దగ్గర లేదు. అలాగే పాస్టర్ గారికి కూడా 2 రోజులకి 3 రోజులకి బాగా హెడేక్ వస్తుంది. ఆమెకి ఆపరేషన్ చేయాలన్నారు. డాక్టర్ చెప్పేశాడు ఖచ్చితంగా చేయాలి. ఈ నలుగురు పరిస్థితిని నేను కళ్ళ ముందు చూసుకుంటే నేను ఏ విధంగా సంతోషకరంగా ఉండగలను? ఏ విధంగా నేను ఆనందకరంగా నేను ఉండగలను? వెనక్కి తిరిగి చూస్తే ఏమన్నా ఆస్తి ఉన్నదా? నో, లేదు. వెనక్కి తిరిగి చూస్తే ఏమన్నా కొంచెం ఉన్న బ్యాలెన్స్ ఉన్నదా? నో, ఏమి లేదు. కానీ ప్రభు నన్ను అంటున్నాడు, నా నామమున నువ్వు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. గట్టిగా హల్లెలూయా. ఈ విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావో, ఇలాంటి యొక్క ఉద్దేశంతో ఎప్పుడైతే నువ్వు వెళ్ళగలుగుతావో, ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని, ఆ ఉద్దేశాన్ని నీ పట్ల నెరవేర్చడానికి కొరకు దేవుడు కనికరం చూపించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే నేను మాట తప్పుటకు నరుడిని కాదు అని చెప్పిన దేవుడు చెప్తున్నాడు, నా నామములో. అందుకే బహుతరములకు, ఈ ఒక్క రోజుకే కాదు, ఈ ఒక్క నెలకే కాదు, ఈ ఒక్క సంవత్సరానికే కాదు, కానీ తరాల వరకు నేను నిన్ను సంతోషకరంగా చేయబోతున్నాడు. ఇది నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను నీకు చేయబోయే అభిషేకపు ఆశీర్వాదం. కొట్ట గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ సంతోషాన్ని మనం పొందాలంటే, ఈ ఆనందాన్ని మనం పొందాలంటే ప్రభువారు చెప్తున్నట్టు మాట, నా నామములో
నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా దాన్ని నేను చేస్తాను. ఎస్, ఈరోజు యేసుక్రీస్తు వారి నామములో మనం అడుగుతున్నామా, లేక మన సొంత ఆలోచన కలిగినట్టు ఆలోచనలో మనం కలిగి ఉన్నామా? నేను మా రెండో అమ్మాయి కొరకు ప్రేర్ చేసినాను, మరి మ్యారేజ్ విషయంలో ప్రేర్ చేశాను. చాలా మంది నన్ను అడిగారు, చాలా మంది పెళ్లి కుమారులు మా అబ్బాయికి ఇస్తారా నన్ను చాలా మంది అడిగారు. చూద్దామని చెప్పినాను, కానీ నేను చెప్పవలసిన ఆయన కాడ చెప్పాను. దేవుడు ఒక దర్శనాన్ని నాకు చూపించాడు. ఆ కార్యం కోసం నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు ఆయన నామములు అది చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం కోరుకుంటున్నామో, ఎప్పుడైతే ప్రభు దగ్గర నువ్వు అడుగుతున్నావో కన్నీటితో, నీ హృదయ వాంఛ ఏదైతే ఉన్నదో ఆ వాంఛ తీర్చేదాని కొరకు ఆయన నిలబడి ఉన్నాడు. నీ వాంఛ తీర్చేదాని కొరకు. హల్లెలూయా. ఎవరితో ఏదైనా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, సమస్యను చూసి నువ్వు బెదిరిపోవద్దు కానీ, సమస్యను చూసి నువ్వు అదురుపోవద్దు కానీ, సమస్యను చూసి నువ్వు వెలికిపోవద్దు కానీ, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన నామములో నువ్వు అడగగలిగినది ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అడగగలుగుతావో ఆ అడిగే ఆశీర్వాదాన్ని నువ్వు పొందబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒక్కడివే పొందబో కాదు కానీ బహుతరములకు నిన్ను సంతోషకరంగా నేను చేయబోతున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు చివరి మాట? మళ్ళీ ఒకసారి చదువుతుంది. చివరి మాట ఏమన్నాడు? బహుతరములకు సంతోషకారముగా నేను చేసేదను. బహుతరములకు, సెకండ్ బహుతరాలకి నేను సంతోషంగా చేయబోతున్నాడు నా తండ్రి. నమ్మితే హృదయపూర్వకంగా చెప్పు. నువ్వు నమ్మితేనే హృదయపూర్వకంగా చెప్పు. నమ్మకపోతే నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. బహుతరములకు నా తండ్రి మాట తప్పని వాడు కనుక బహుతరములకు నేను నీ కుటుంబాన్ని సంతోషకరంగా చేస్తాను అని ఈ 10వ మాసములో దేవుడి మొట్టమొదటి ఆదివారములో నీవు కానీ ఆయనకి అనుకూల విధంగా నువ్వు అడగగలిగి ఆ విషయాన్ని నువ్వు అడగలిగినప్పుడు ఆయన మాట తప్పని వాడు, మడము తిప్పని వాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకని అన్నాడు, బహుతరాలకి నేను సంతోషకరంగా చేస్తాను, బహుతరాలకి నేను ఆనందకరంగా ఉంచుతాను, బహుతరాలకి నిన్ను గురించి చెప్పే విధంగా నేను చేస్తాను. హల్లెలూయా. మన పితరులను యాకోబుని గురించి చెప్పుకోవట్లేదా మనం ఈరోజు? మన పితరులు అబ్రహాముని గురించి చెప్పుకోవట్లేదా ఈరోజు మనం? మన పితరులు ఇస్సాకుని గురించి మనం చెప్పుకోవట్లేదా? ఇప్పుడు మాట్లాడుకున్న అన్న తల్లిని గురించి చెప్పుకోవట్లేదా? ఇప్పుడు మాట్లాడుకున్న సొలొమోను గురించి చెప్పుకోవట్లేదా? ఇప్పుడు మాట్లాడుకున్నది ఎలీషాను గురించి మనం చెప్పుకోలేదా? బహుతరాల వరకు నీలో నుంచి వచ్చిన నీ సంతతిని ఆయన అన్ని నామముల కన్నా పై నామముతో దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషకరంగా చేయాలని కోరుకుంటున్నారు. మరి కొంతమందికి బాధలో ఉన్నప్పుడు సంతోషం, కొంతమందికి దేవుడేమో మనల్ని సంతోషకరంగా చేయాలనుకుంటున్నాడు. కొంతమంది ఏమో బాధలో ఉన్నప్పుడు కొంతమంది సంతోషపడతారు, కొంతమందిని బాధ పెట్టినప్పుడు సంతోషపడతారు, కొంతమందిని బాధ పెట్టినప్పుడు కూడా సంతోషపడతా ఉంటారు. ఒక తల్లి తన కుమారుడికి కోరుకొని ఒక పెళ్లి కుమార్తెని చేసుకుంది. తన కుమారుడికి పెళ్లి చేసింది. చేస్తే ఆమె నా ఇంటికి ఎలాంటి కోడలు రావాలి, నా కోడలు ఇలాగ ఉండాలి, నా కోడలు ఎలాగ బ్రతకాలి అని ఒక నిశ్చయంతో వెతికి కోడల్ని కొడుకు చేసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ పెళ్లి కుమారులు ఉన్నారు చేసుకున్న వాళ్ళు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక అమ్మాయిని చూసే మీరు మెచ్చారా? 2-3 సంబంధాలు చూసారా? ఎక్కడున్న వాళ్ళు పెళ్ళైన వాళ్ళు 2-3 ఉన్నారు, ఎక్కడ 4 ఉన్నారు, నాతో పాటు 5. నా దేశం పక్కకు పెడితే మీరున్న 4 ఒక్క అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని ఓకే ఈ అమ్మాయి అని అనుకున్నారా? మీ అమ్మ కూడా అలాగే చెప్పగలిగిందా? మీకు తెలిసిన వాళ్ళు
చెప్పండి 1 by 1. అక్కడ పేటరు, జాషువా, ఇక్కడ ఏలియా, ఇక్కడ సురేష్. అవి సంబంధాలు చూసి 6వ సంబంధం కాడికి వచ్చావు. రైట్. నువ్వయ్యా? అయ్యా 4 అమ్మాయి. మీరయ్యా? 2. నువ్వయ్యా? 2. నువ్వు 2 అమ్మాయి 3 అమ్మాయా? 2 అమ్మాయి. ఇది బాలు అంటే నాకు తెలిసి ఒక 50 మంది అయ్యి ఉంటారు అనుకుంటా. కాదా? అది చూసింది పోయి ఒకరినే. హల్లెలూయా. అయితే అలాగే ఏరు కోరుకొని తీసుకొని వచ్చాడు. ఏరు కోరుకొని తీసుకొని వచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే అత్త నా కోడలు చిన్నపిల్ల కదా, ఆ అమ్మకి వాళ్ళ ఇంటికాడ కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు బహుశా అని వంటగదిలో నింపబడినట్టు సామాను మొత్తం నింపి తాళం తీసి ఆ బోట్లో పెట్టుకోండి. అత్త కోడలేమో కింద గ్రౌండ్ లో ఒక పోర్షన్ లో ఉంటారు, అత్త పైన ఫ్లోర్ లో ఉంటారు. ఏమో కాఫీ పెట్టాలి అన్నా, లేకపోతే కర్రీ చేయాలన్నా, భోజనం చేయాలి అన్నా అత్త పైనుంచి కిందకి దిగి వచ్చి కిచెన్ డోర్ తీసి ఇప్పుడు తీసుకోకపోయినా ముందు అని చెప్తేనే తీయాలి, లేకపోతే అప్పుడు దాకా అవకాశము లేదు. ఏమి ఎందుకు చేసింది ఈ పని అని అంటే వృధా చేసిద్దేమో అని అనుకొని ఏమో ఇలా చేసింది. అయితే ఆమెమో నా కోడలు నేర్చుకుంటుంది, తెలుసుకుంటుంది, ఏ విధంగా చేయాలో అర్థం చేసుకోవాలి అని ఆమె ప్రయత్నం, అత్త ప్రయత్నం. కోడలకున్న భారం ఏమిటి అంటే, కోడలకున్న భారం ఏముంటుంది చెప్పండి? మీకు తెలిసిన విషయం చెప్పండి. ప్రతిదానికి దీని పెత్తనం ఇంకా, ప్రతిదానికి దీని పెత్తనం ఇంకా అనేవాళ్ళు కూడా ఉన్నారు, అన్నవాళ్ళు కూడా ఉండొచ్చు బహుశా ఇక్కడ. లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈమెకి రోజు ఒక సెర అయిపోయింది. ఎవరికి? వాళ్ళకి. ఆమెమో నమ్మేమో నాకు తాళం లేదు, నేను కిచెన్ కాడికి పోలేను అని ఏమేం చేసింది, పొద్దున్న లేచి కోడలు దీనిపై ఎటుగా దీని స్వయం ఏదో ఇంకా అనసాలరా అని అనుకుని పొద్దున్న మెట్లు కడిగేసి ఆ మెట్ల మీద కొబ్బరి నూనె పోసుకుంటూ వచ్చింది. అత్తయ్య అని ఎప్పుడానే కోకెలి గొంతుతో పిలిచింది. పాపం అత్తయ్య మెట్ల మీద దిగుతూ వస్తా కింద పడి కాలు కడిచినట్టు వచ్చింది. ఎప్పుడైతే నడుములు దెబ్బలు తిని కింద పడిందో ఏమని లేవదిద్దామని అనేది లేకుండా ఒంట్లో నుంచి తాళం బిక్కుని పోయి కిచెన్ డోర్ చేస్తుందంట. అది ఎంత ఆనందం! అక్కడ ఆనందం ఉన్నట్టా లేదా? ఇప్పుడు పడ్డామని లేపాలా లేదా? పడ్డామని లేపాలి. అత్తయ్య ఏం జరిగింది అనాలి. ఎందుకంటేవా అసలు పడేసిందే నేనైతే ఎందుకు నేను లేపాలి అని ఆలోచన ఆవది. అవునా కదా? అంటే ఆ సందర్భాన్ని, ఆ సంతోషాన్ని ఆమె ఆనందించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఆ విధంగా సంతోషించేవాడు కూడా కొంతమంది కనబడతారు. కానీ దేవుడు మనకి చెప్పే సంతోషం వేరే. దేవుడు మనల్ని సంతోషంగా ఉండే సందర్భం వేరే కనబడుతుంది. అందుకే ఇక్కడ ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 49 వచ్చిన ఒకసారి చదవనమ్మా. లూకా సువార్త 41:49. లూకా సువార్త 1:49 వచ్చిన చదవమ్మా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరాల వారును పట్టండి. హల్లెలూయా. అన్ని తరాల వాళ్ళు మిమ్మల్ని చూసి ధన్యురాలు అనాలి. ఆమె మెట్ల మీద నుంచి పడగొట్టాను చూడు, అటువంటి వాళ్ళని ధన్యులు అంటారా? కానీ ఇక్కడ ఏమంటున్నారు? అన్ని తరాలు వాళ్ళు నిన్ను ధన్యురాలు అని నిన్ను అనాలి. అది సంతోషం. అవునా కదా? అది సంతోషం కదా? నీ బిడ్డల గురించి ఏరే లెక్క సాక్ష్యం చెప్తున్నారు అనుకో, పోత నువ్వు విన్నామనుకో, ఆ సాక్ష్యం చాలా బాగా అనిపించింది అనుకో, నీకు నువ్వు సంతోషిస్తావా? ఏదో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు మా అమ్మాయిని అంటావా? ఏమంటారు చెప్పండి? మంచి మాట చెప్తున్నప్పుడు చెప్పండి. ఎందుకు సంతోషపడుతుంది అక్కడ?
నీ బిడ్డ చేసిన పని అక్కడ ఉన్న వాళ్ళు చూశారు గనక నీ బిడ్డను గురించి వాళ్ళు అక్కడ చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఈ సమాజంలో, ఈ సంఘంలో, నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా నిన్ను అదే విధంగా నిన్ను ధన్యురాలు 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 అనబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి శేఖర్ నుంచి ఇంకొకసారి. ఈ అక్టోబర్ మాసంలో నిన్ను ధన్యురాలు లేకపోతే ధన్యుడు అని దేవుడు చెప్పబోతున్నాడు. నువ్వు ధన్యురాలుగా ఉండబోతున్నావు, నువ్వు ధన్యుడిగా ఉండబోతున్నావు. చెప్పమ్మా, నువ్వు ధన్యుడిగా ఉండబోతున్నావు. మెట్ల మీద నుంచి కింద పడేసిన దాన్ని బట్టి నువ్వు ధన్యుడిగా ఉండబోతున్నావు. చెప్పండి, షేకండి ఇవ్వండి, తొందరగా షేకండి ఇవ్వండి. ఎందుకు ధన్యురాలి? ఎందుకు నువ్వు ధన్యురాలి? ఇప్పుడు చదువుకున్నాం కదా వచ్చిన ఏముంది? మనము చేసే కార్యాలను బట్టి, మనం నడిచే నడిపింపును బట్టి, మనం నడుస్తున్న నడకను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి, మనం చూసే చూపును బట్టి, మన దృష్టిని బట్టి నిన్ను నన్ను దేవుడు ప్రజలు ఏమనబోతున్నారంటే నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి అనాలి. హల్లెలూయా. అంటే కొంతమంది ఇంకొక ధన్యత పొందుతారు. ఏం ధన్యత అంటే, నీకేమమ్మా చూసి చూసి మంచి భర్తని చేశారు, నాకే ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు దాకా నాకు కనిపించలేదు. పోయినా అనుకున్నాను నేను, పోయాడేమో ఫోన్ వచ్చింది కదా అనుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకేందమ్మా ఇటువంటి మంచిదాన్ని తీసుకొచ్చి చేశారు, నాకేందయ్యా ఇటువంటి మంచుని తీసుకొచ్చి చేశారు అనేటట్టుగా మనం అనకూడదు. హల్లెలూయా. అందుకే నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా అంటాను, ఈ జన్మ కాకుండా నెక్స్ట్ జన్మ వస్తే నువ్వే నాకు భారీగా పుట్టాలి అని ఎంతమంది కోరుకుంటారు? ఈ జన్మలో కాక వచ్చే జన్మలో నువ్వే నాకు భర్తగా పుట్టాలి అని ఎంతమంది కోరుకుంటారు? అది అబద్ధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరం కోరుకోం కదా, ఎవరం కోరుకోం. అదే అటువంటి ఎగ్జామ్ ఇప్పుడు పెట్టాను అనుకో, నిజంగా అటువంటి ఎగ్జామ్ ఇప్పుడు పెట్టాను అనుకో, ఎంతమంది చదువుతారు దాన్ని? నాకు తెలిసి అందరు నువ్వే అని చెప్తారు. నాకు వద్దయ్యా ఈ దరిద్రము, నాకు వద్దయ్యా కదా. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్నట్టు మాట చూడండి. నజరేతులో ఎంతమంది లేరండి? అక్కడ ఆ నజరేతు అనబడిన ప్రాంతంలో ఎంతమంది లేరు. కానీ ఎప్పుడైతే మరియ ప్రవర్తన దేవుని దృష్టికి కనపడిందో, ఆ ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భమున ధరించేటట్టుగా దేవుడు చేయగలిగినప్పుడు సమాజంలో ఉన్నవారు, దేవుని దగ్గర ఉన్నట్టు వారు అందరూ దేవదూతలు కూడా కలిసి మరియని ఏమన్నారంటే, నువ్వు ధన్యురాలివి. హల్లెలూయా. నువ్వు ఎటువంటి దానివి? ధన్యురాలివి. ఈ మాట నీ ఇరుగు పొరుగు వాళ్ళు అనగలుగుతున్నారా? ఈ మాట నీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నట్టు వాళ్ళు అనగలుగుతున్నారా? ఈ మాట నీ తల్లిదండ్రులు అనగలుగుతున్నారా? ఈ మాట నువ్వు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనగలుగుతున్నారా? ఈ మాట నువ్వు నీ పనుల దగ్గరికి వెళుతున్నప్పుడు అనగలుగుతున్నారా? మరి కొంతమందికి ఒక ట్రాఫిక్ మాల్ ఎక్కువైతే చాలు, ఇదంతా ఎవరికి వచ్చి పెట్టాలి, నా వల్ల కాదు అని ట్రాఫిక్ మాల్ ఆడ పడేసేస్తారు కదా. నేనంటాను, మరి మంచి చికెన్ మటన్ తెచ్చిపెట్టుకున్నప్పుడు అందరు తిన్నారు, ఒక ముద్ద తక్కువైతే ఇదేనా, ఇది చాలే నాకు అని ఎందుకు అనాము? మనం అనం కదా. పిల్లలు అంత మిగిల్చినా తింటాం, భార్య అంత మిగిల్చినా తింటాం, దానికి మాత్రం అరాయించుకుంటాం మనం. కానీ ఈ విషయంలో మాత్రం చిన్న విషయంలోనే ఒక గ్లాసు మనం కింద పైన నుంచి పట్టుకుని ఇలాగా విసిరేస్తే కింద పడితే ఎలాగ ముక్కలు అయిపోతుందో, ఆ 5 నిమిషాల్లోనే, ఆ 10 నిమిషాల్లోనే ముక్కలు అయిపోద్ది ఆ కాసేపు. దాన్ని బట్టి ధన్యత అంటామా మనం? ఈ నజరేతులో ఆమె నడిచిన నడిపింపు
దేవుని దృష్టికి ఎంత గొప్పగా కనపడింది కనుక దేవుడు ఆ తల్లి యొక్క గర్భములో యేసు ప్రభు వారిని పుట్టించి ఆయన నామములో ఉన్న శక్తిని మరి ద్వారాగా, సమాజం ద్వారాగా, లోకము ద్వారాగా ఆయన తెలియపరిచాడు. హల్లెలూయా. అందును బట్టి మరియా ఏమైంది? ధన్యురాలు అయ్యింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని నీ ఆలయంలో మోసుకొని పోతున్న నీవు, యేసుక్రీస్తు ప్రభు వారిని నీ ఆలయంలో మోసుకొని పోతున్నావు, నువ్వు నీ ఆలయంలో మోసుకొని పోతున్న నీవు ధన్యురాలు అని ఎవరైనా అనగలుగుతున్నారా? నువ్వు ధన్యుడివి అని ఎవరైనా అనగలుగుతున్నారా? ప్రభు వారు అంటున్నాడు, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. ఎలా చేస్తానంటే బహుతరములకు, చెప్పండి, బహుతరములకు శోభాధికరముగాను సంతోషకరముగాను నేను మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు. దేవుని మాట మనం వినినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి యోహాను పత్రిక 1:17 వచ్చినప్పుడు ఇంకొక మాట రాయబడి ఉంది. 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడి ఉన్నది, కృపయు రెండవది సత్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారాగే కలిగింది. ధర్మశాస్త్రం అనేది ఎవరి ద్వారా కలిగింది? మోషే గారి ద్వారా కలిగింది. కానీ కృపయు సంతోషము ఎవరి ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే కలిగింది. కాబట్టి ఆయన నామములో ఏమున్నది? శక్తి ఉంది. అందుకే ఈరోజు మనం ముందున్న మనుషుల్ని చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎగతాళి పూర్వకంగా కూడా మాట్లాడుతుంటారు. ప్రార్థన చేస్తున్నా ఎగతాళిగానే మాట్లాడతారు. లేకపోతే ఏదైనా పాట పాడుతున్నప్పుడు ఆ సాయి అది కాదు, ఈ సాయి ఇది అంటే నేనేమో పెద్ద సింగర్ అయినట్టుగా, ఆ సాయి అది కాదు, ఈ సాయి ఇది. ఏ సాయం అంటే ఏ సాయం? ఎగతాళి పూర్వకంగా మాట్లాడతారు, ఎగతాళి పూర్వకంగా నిందిస్తారు, లేకపోతే తేలిగ్గా మాట్లాడతారు అవతల వ్యక్తిని, లేకపోతే హేళన చేసి మాట్లాడతారు కొంతమందిని వ్యక్తిని, లేకపోతే కొంతమందిని అవమానపూర్వకంగా మాట్లాడతారు ఇంకా కొంతమంది వ్యక్తులని. కానీ ఇక్కడ ధర్మశాస్త్రమును పాటిస్తున్నట్టు ఆయనని వద్దనలేదు. యేసు ప్రభు వారు కృపయు సత్యమును తెలియపరుస్తున్నట్టు ఈయన విషయంలో కూడా దేవుడు తెలియపరిచి ఆయన నామములో ఉన్న శక్తిని గురించి తెలియపరుస్తున్నాడు. అందుకే కీర్తనలు 144:13 వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఆ విషయాన్ని ఒకసారి చదవమ్మా. 44వ కీర్తన 13 వచనం. 44:13 కీర్తన 44వ అధ్యాయము. అమ్మా, మా పొరుగువాని దృష్టికి, అది చూడండి, మా పొరుగువాని దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టుపక్కల ఉన్న వారి దృష్టికి మేము చూడు అవమానపడే వాళ్ళంగాను, చూడండి, ఎగతాళి కారకంగాను మమ్మల్ని మీరు ఉంచి ఉన్నారు అని బాధలో నుంచి మాట్లాడుతున్న మాట ఈ మాట. అయితే దానికి రెఫరెన్స్ ఏమిస్తున్నాడు దేవుడు? 105వ కీర్తనలోకి పోండి. 105వ కీర్తనలో దేవుడు ఎందుకు వారిని సంతోషకరంగా చేయబోతున్నాడో 105వ కీర్తన 4వ వచనము 8 నుంచి 12 వచనాలు త్వరగా చదువుదాం. యెహోవాని మీరు ఎతకండి. చాలు అక్కడ ఆగుదాం. చూడండి, అక్కడేమో ఎగతాళి పూర్వకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అని అన్నారు అని అంటే నీకున్నట్టి వెనకున్నట్టు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది అవతల వ్యక్తికి కనబడింది కనుకనే అతను ఎగతాళిగా మాట్లాడాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఈ 4వ వచనంలో? యెహోవాని మీరు నీతిగాను యథార్థంగాను నమ్మకంగాను ఎతకండి. ఆయన బలాన్ని మీరు ఎతకండి. ఆయనకి ఏమైనా బలం తక్కువ ఉందా? ఆయన బలాన్ని మీరు వెతకండి. ఆయన సన్నిధిలో మీరు నిత్యము వెతికినప్పుడు మీకు కలగబోయే విషయం ఏంటని చదువమ్మా. చూడండి, ఆయన సెలవిచ్చిన మాట ప్రకారంగా 1000 తరములకు అబ్రహాముకు ఇచ్చినట్టు మాట
ఆయన చేసిన నిబంధన ఏదైతే ఉన్నదో దానిని ఇస్సాకుతో తాను చేసే ప్రమాణం ఏదైతే ఉందో దానిని చూడు. ఆయన మీకు చేసిన ప్రమాణం ఏదైతే ఉన్నది ప్రతిరోజు నిత్యము మీకు అప్పచెప్పినటువంటి ప్రమాణాన్ని నిత్యం ఆయన గుర్తు చేసుకొనొచ్చు. చూడండి, వాళ్ళ సంఖ్య అప్పుడు కొంచెంగానే ఉన్నది. ఆ కొద్ది మంది ఆ దేశమంతా పరదేశులై ఉండగాను చూడండి, కొలవబడినట్టి స్వాస్థ్యం ఏదైతే ఉన్నదో దానిగాను చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ దేశాన్ని కొంచెంగా ఉన్న మీకు గొప్పగా ఇవ్వబోతున్నాడట. 12వ వచనంలో ఇంకేమన్నాడు? 12వ వచనంలో ఆ మాట యాకోబుకి కట్టడగాను ఇశ్రాయేలీయులకు నిత్య నిబంధనగాను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడంట నిత్య నిబంధనగా? చెప్పండి, ఏం చేశాడంట నిత్య నిబంధనగా? ఏమైనా చేయగలవు కదా మొత్తం నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటనే నిలబెట్టువాడు. మరోసారి, స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటనే నిలబెట్టువాడవు. గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షముగా నిలిచి జయమిచ్చువాడవు. మరోసారి, హెచ్చించువాడవు మా పక్షముగా నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకో. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. చూడండి, అక్కడ కొద్ది మందిగా ఉన్న వారిని అక్కడ విస్తారమైన ప్రజలు చేసి ఆ స్థలాన్ని వారికి వాగ్దానం చేసి వాళ్ళు అక్కడ స్థిరపడి ఉండేటట్టుగా ఆయన చేశాడు. హల్లెలూయా. అంతకుముందు కొంచెంగానే ఉన్నారు, కానీ అక్కడ విస్తారమైన జనం ఉండేటట్టుగా చేసి ఆయన నామములో ఉన్న శక్తిని అక్కడున్న ప్రజలందరికీ తెలియపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నీది కొంచెంగా ఉండొచ్చు, నీ జీతం కొంచెంగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు కష్టపడుతున్న కష్టం కొంచెంగా ఉండొచ్చు, ఈరోజు నీకున్న పరిస్థితి కొంచెంగా ఉండొచ్చు, కానీ ఒకరోజు ఆ కొంచాన్ని ఆయన స్థిరపరిచి గొప్పగా చేయబోతున్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటి అయ్యా అంటే ఆయన నామములో నువ్వు నేను అడుగుతున్నాము కనుక ఆయన నామములో చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని బహుతరములకు ఆయన శోభాధికారముగా ఆయన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. బహుతరాలకి ఆయన చేయబోతున్నాడు. ఆయన నామములో ఎంత మాత్రము సందేహమో లేదు. ఆయన నామములో ఉన్న శక్తిని దేవుడు మనకిచ్చి మనల్ని ఇంపుగా ముందుకు నడిపించే దాని కొరకు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, మన సావాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైంది యేసుక్రీస్తుతోనూ. హల్లెలూయా. ఆయన మన సావాసము
చెప్పండి, మన సావాసము తండ్రితోనూ ఆయన కుమారుడైనట్టి యేసుక్రీస్తుతోనూ. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామములో ఉన్న శక్తి మనకి తెలియపరిచేదాని కొరకు. మన సావాసం ఎవరితో? తండ్రితోనూ ఆయన కుమారుడైనట్టి యేసుక్రీస్తుతో. అందుకు ఆయన నామములో మనం ఏమి అడిగినను దాన్ని ఆయన చేస్తాను అనే మాట ఈ అక్టోబర్ మాసంలో మీకు మాటిస్తున్నాడు. ఆ ప్రకారంగా మీరు నడిపింపబడుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.